సులోచన మనోభావాలకు స్వాగతం. ఈరోజు నేను భయం గురించి మాట్లాడతాను. ఇంతకుముందు ఒక వీడియోలో ప్రతి దాని వెనక ఖచ్చితంగా ఒక భయం అనేది ఉంటుంది అని చెప్పాను. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్తాను. మనం చదువుకోవాలి, ఎందుకు చదువుకుంటాం అంటే ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతామేమో అన్న భయం కొద్దీ చదువుకుంటాం. ఒంటరితనం అనే భయాన్ని నుంచి బయటపడడానికి పెళ్లి చేసుకుంటాం. డబ్బు మనీ లేకపోతే ఎలా బతకాలి అనే భయంతో జాబ్ చేస్తాం. ఫ్యూచర్ ఇంకా ఎలా బతకాలి అన్న ప్రాబ్లమ్స్ వస్తాయన్న భయంతో కొంచెం ఇంకా ఎక్కువ సంపాదించే అవసరానికంటే దాచుకుంటాం. వయసు అయిపోతే మనల్ని ఎవరు చూస్తారో అన్న భయంతో పిల్లల్ని కంటాం. తర్వాత పిల్లలకి మనం కొన్ని ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వాళ్ళు అవి పడకూడదు అనే భయంతో వాళ్ళకి ఎక్కువగా క్లాసులు పీకుతూ ఉంటాం. అలాగే పెద్దవాళ్ళని మన మన పెద్దవాళ్ళని కూడా మనం క్లాసులు పీకుతాం వాళ్ళ హెల్త్ ఇష్యూస్ గురించి జాగ్రత్తగా ఉండమని. దాని వెనక మనకుండే భయం ఏంటంటే వాళ్ళు మంచాన పడితే వాళ్ళు బాధపడతారు, వాళ్ళకి మనం సేవ చేయాల్సి వస్తుందని. ఈ రెండిటి వల్ల ఇంకొంచెం ఓవర్ రియాక్ట్ అవుతూ ఉంటాం పెద్దవాళ్ళ మీద కూడా. అలా ఉండండి, ఇలా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని. అలా ప్రతి దాని వెనుక భయం ఉంటుంది. ఎగ్జాంపుల్, మనం ఒక బొద్దింకలు లాంటి ఎట్లన్నా క్రిములని చంపాలి అనుకున్నాం అనుకోండి, వాటిని చేస్తే వాటికి ఒకేసారి మొత్తం సమూలంగా ఇల్లు మొత్తానికి ఏదన్నా పెస్టిసైడ్స్తో అలా తీయాలి తప్ప, ఏదన్నా కొంచెం కొంచెం ఒక భాగంలో గనక మనం వాటిని చంపాలని ట్రై చేసామంటే, అక్కడి వరకు ఏదైనా స్ప్రే చేసి అలా చేసామంటే ఇల్లంతా చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతాయి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే వాటికి భయం పెరిగిపోతుంది మనల్ని వెళ్ళి చంపుతున్నారు అని. దాంతో వాళ్ళకి రీప్రొడక్షన్ ఫాస్ట్గా అయిపోతుంది ఆ భయంతోని. చాలా ఎక్కువగా పెరిగిపోతాయి. అదొకటి చూసుకోవచ్చు. నెక్స్ట్, చాలామందికి ఉన్న స్థితి నుంచి ఇంకొక స్థితికి మారడానికి కూడా భయమే. ఎగ్జాంపుల్, సీరియల్స్ చూస్తున్నారు అనుకోండి, లాస్ట్ ఎపిసోడ్ వస్తుందంటే భయం. ఇంకా అది చూడకుండా మళ్ళీ మళ్ళీ వెనక్కి చూస్తూ ఉంటారు, కానీ లాస్ట్ ఎపిసోడ్ చూడటానికి ఇష్టపడరు చాలామంది. అంటే కొత్తదనంలోకి వెళ్ళేదానికంటే ఎప్పుడూ అలా ఉండిపోవాలి అన్న కొత్తదనం భయంగా ఉంటుంది కొంతమందికి. సో అలాగా ప్రతి దాని వెనక ఒక భయం ఉంటుంది. ఈసారి మీరు అబ్జర్వ్ చేయండి.